నమస్కారం స్నేహితులారా, ఈరోజు మనం మాట్లాడబోతున్నది ఒక మహానుభావుని గురించి. ఆయనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ప్రజలు ప్రేమగా బ్రహ్మంగారు అని పిలుచుకునే మహాయోగ. ఆయన జీవితం ఆధ్యాత్మికత, యోగ సాధన, సామాజిక సంస్కరణలు మరియు భవిష్యత్ జ్ఞానంతో నిండి ఉంది. ఈ వీడియోలో మనం ఆయన జీవిత చరిత్రను వివరంగా తెలుసుకుందాం. స్నేహితులారా, బ్రహ్మంగారు అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన 17వ శతాబ్దంలో జీవించిన మహాపురుషుడు. ఆయనను ఆంధ్రనాస్ట్రడామస్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన చెప్పిన భవిష్యత్ సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆయన జన్మించినది సాసే 1608లో, మరణించినది సాసే 1693లో. కాని ఆయన మరణం కాదు, జీవ సమాధి పొందారు. ఆయన వృత్తి కాలజ్ఞాన బోధకుడు, యోగి, సమాజ సంస్కర్త. ఆయన రచించిన కాలజ్ఞానం తాళపత్రాలు ఇప్పటికీ కందిమల్లయ్య పల్లెలో ఉన్నాయి. బ్రహ్మంగారు విశ్వ బ్రాహ్మణ కులంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పరిపుణ్యాచార్యులు మరియు ప్రకృతాంబ. ఆయన జన్మ గంగా నది తీరంలోని బ్రహ్మాండపురంలో జరిగింది. కాని జనశ్రుతి ప్రకారం ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు పరమశివుడు కలలో కనిపించి విష్ణువు కుమారుడిగా జన్మిస్తాడని చెప్పాడు. నవమాసాలు నిండిన తర్వాత సరస్వతీ నది సమీపంలో మగబిడ్డను ప్రసవించింది. అది కీలక నామ సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి. మరుసటి రోజు తండ్రి మరణించాడు. తల్లి అత్రిమహాముని ఆశ్రమంలో బిడ్డను అప్పగించి తాను కూడా మరణించింది. ఆ బిడ్డను అత్రిముని పాపాగ్ని మయాధిపతులైన వీరభోజయాచార్యులు మరియు వీర పాపమాంబలకు అప్పగించాడు. వారు సంతానం లేని దంపతులు. ఆ బిడ్డకు వీరప్పయాచార్యులు అని పేరు పెట్టారు. చిన్నప్పుడే ఆయన కాళికాంబ సప్తసతి రచించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 10వ ఏట తండ్రి మరణించాడు. తర్వాత దేశాటనకు బయలుదేరాడు. తల్లిని అనునయించి జ్ఞానబోధ చేశాడు. శరీరం ఆకాశం, గాలి, అగ్నిభూమి, జలం అనే పంచభూతాలతో చేయబడింది. జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. అహం జనిస్తుంది. ఆత్మ సాక్షిగా ఉంటుంది. బుద్ధి జీవుని నడిపిస్తుంది. కర్మ బుద్ధిని నడిపిస్తుంది. ఇలా చెప్పి తల్లిని ఒప్పించాడు. ఆయన దేశాటనలో హిమాలయాలు, తిరుపతి, శ్రీశైలం, అహోబిలం వంటి పవిత్ర క్షేత్రాలు సందర్శించాడు. అక్కడ భక్తులకు ధర్మబోధ చేశాడు. కరప జిల్లాలోని కందిమల్లేపల్లెలో మయం స్థాపించాడు. అక్కడే కాలజ్ఞానం రచించాడు. ఇది శ్లోకాలు, పద్యాలు వచన రూపంలో ఉంది. నంద్యాల, పెద్ద కుమేర్ల వంటి ప్రాంతాల్లో నివసించి ప్రజలకు బోధ చేశాడు. ఆయన వివాహం గోవిందమ్మతో జరిగింది. వారికి 5గురు కుమారులు: సిద్ధలింగయ్య, గోవిందయ్య, పోతులూరయ్య, శివరామయ్య, ఓంకారమయ్య. ఒక కుమార్తె వీరనారాయణమ్మ. గృహస్థాశ్రమం వదిలి యోగ సాధనలో మునిగాడు. సామాజిక సంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చాడు. కుల వ్యవస్థను వ్యతిరేకించి సమసమాజ నిర్మాణానికి కృషి చేశాడు. ఒక సంఘటన: కక్కయ్య అనే భక్తుడి భార్య మరణించింది. బ్రహ్మంగారు మంత్రజలంతో ఆమెను బతికించి కక్కయ్యను శిష్యుడిగా స్వీకరించాడు. నంద్యాలలో విశ్వబ్రాహ్మణుల అహంకారాన్ని పోగొట్టాడు. అహోబిలంలో దైవదర్శనం పొందాడు. కడప నవాబుకు మహిమలు చూపించాడు. గుర్రం గర్భంలోని పిల్లను బయటకు తీసి తిరిగి బతికించాడు. పుష్పగిరి కర్నూలు నవాబులకు కాలజ్ఞానం చెప్పాడు. దొంగలను శక్తిహీనులను చేసి తర్వాత క్షమించి జ్ఞానం ఇచ్చాడు. కుల మతాతీతంగా ప్రవర్తించాడు. దూదేకుల సిద్ధయ్య అంటే సైదును ప్రత్యేక శిష్యుడిగా స్వీకరించాడు. కడప, బనగానపల్లె, హైదరాబాదు, కర్నూలు నవాబులను శిష్యులుగా చేశాడు. యోగ సాధనలో మహానిపుణుడు. ఆయన హిమాలయాల్లో తపస్సు చేశాడు. అనేక పవిత్ర క్షేత్రాలు సందర్శించాడు. కందిమల్లయ్య పల్లెలో మయం స్థాపించి అక్కడ నివసించాడు. ఆయన అద్భుతాలు అనేకం. ఒకటి: సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేశాడు. సిద్ధయ్య ఆయనతో చర్చ ప్రారంభించాడు. స్వామి ఈ సమస్త సృష్టికి కారణభూతుడు ఎవరు? బ్రహ్మంగారు వివరించారు. పరమాత్మే సృష్టికర్త. ఆత్మజ్ఞానం సాధనతో లభిస్తుంది. మరొక అద్భుతం: కక్కయ్య భార్య మరణించింది. బ్రహ్మంగారు మంత్రజలంతో ఆమెను బతికించి కక్కయ్యను శిష్యుడిగా స్వీకరించాడు. నంద్యాలలో విశ్వబ్రాహ్మణుల అనుకారాన్ని పోగొట్టాడు. అహోబిలంలో దైవదర్శనం పొందాడు. కడప నవాబు గుర్రం గర్భంలోని పిల్లను బతికించాడు. పుష్పగిరిలో దొంగలను శక్తిహీనులను చేసి తర్వాత క్షమించి జ్ఞానం ఇచ్చాడు. కులమతాతీతంగా ప్రవర్తించాడు.
దూదేకుల సిద్ధయ్య అంటే సైదును ప్రత్యేక శిష్యుడిగా స్వీకరించాడు. కడప, బనగానపల్లె, హైదరాబాదు, కర్నూ నవాబులను శిష్యులుగా చేశాడు. యోగ సాధనలో రాజయోగం, హఠయోగం, జ్ఞానయోగం నేర్చుకున్నాడు. అనేక గ్రామాల్లో తిరిగి ప్రజలకు బోధ చేశాడు. ఒకసారి గోలకొండ నవాబుకు కాలజ్ఞానం చెప్పాడు. మహానందులో మహిమలు చూపించాడు. ఆయన అద్భుతాలు ప్రజలను భక్తిలో ముంచేస్తాయి. గత జన్మలో ఆయన అనేక బ్రహ్మకల్పాల్లో జీవించాడు. బ్రహ్మలోకంలో భైరవుడిగా వెండికొండలో పాలకుడిగా మాధవుడి వరంతో పంచముక్తి పొందాడు. 99,662 బ్రహ్మకల్పాలు చిరంజీవిగా జీవించాడు. 10వ అవతారంలో కనిగిరిలో జన్మించి 70 లక్షల బ్రహ్మకల్పాలు జీవించాడు. ఆయన సమాధి ముందు సిద్ధయ్యకు దర్శనమిచ్చి దండక మండల పాదుకలు ముద్రిక ప్రసాదించాడు. కన్నిమల్లయ్య పండ్లలో చింత చెట్టు కింద 14,000 కాలజ్ఞాన పత్రాలు దాచాడు. ఆ చెట్టు ఇప్పటికీ అసుగ సూచనలు ఇస్తుంది. పూలు రాలిపోతాయి, కాయలు నల్లగా మారతాయి, గడ్డ నుండి రక్తం కారుతుంది. నిత్య దీపారాధన జరుగుతుంది. కాలజ్ఞానం భవిష్యత్ జ్ఞానం. బ్రహ్మంగారు ప్రధాన రచన కాలజ్ఞానం. ఇందులో భవిష్యత్ సంఘటనలు, నది విపత్తులు, రాజకీయ మలుపులు, సామాజిక మార్పులు, బాబాల రాకం మొదలైనవి చెప్పబడ్డాయి. ఈ తాళపత్రాలు కందిమల్లయ్యపల్లె, ముడుమాల, కడప, రంగరాజు మజం వంటి చోట్లో ఉన్నాయి. ఆయన చెప్పినవి ఇప్పటికీ జరుగుతున్నాయి. ఉదాహరణకు హరిహరరాయుల నుంచి రామరాయుల వరకు చరిత్ర అంతమవుతుందని చెప్పాడు. తన మరణానికి 175 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తానని చెప్పాడు. ఆయన తాను కలియుగంలో 5,000 సంవత్సరాల తర్వాత శ్రీ వీరభోగ వసంతరాయులుగా అవతరిస్తానని చెప్పాడు. క్రోధనామ సంవత్సరం మార్గశర శుద్ధ పంచమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో దక్షిణాన ధూమకేతువు పుట్టి వినాశకరమవుతుందని చెప్పాడు. శ్రీముఖ నామ సంవత్సరంలో పరిపాలన స్వీకరిస్తానని చెప్పాడు. కొన్ని ప్రధాన భవిష్యత్తు నిదర్శనాలు: ఉప్పుకుండూరు చెరువు కింద ఉత్పాతాలు 14, నగరాలు జలప్రవాహాలతో దెబ్బతింటాయి. 4 వర్ణాలు న్యాయం తప్పి నడుస్తాయి. పెద్ద పొగమేఘం, ప్రజలు మాడిపోతారు. 5,972 సంవత్సరం ధాట్ నామ సంవత్సరం మాఘశుద్ధ బుధవారం, పట్టపగలు 18 పట్టణాలు దోపిడికి గురవుతాయి. కోటి దూపాటి కొచ్చెర్ల కోటల్లో కోడి మాట్లాడుతుంది. జనులు అబద్ధాలు, తప్పుడు ప్రమాణాలు చేస్తారు. విధవలు ముత్తైదువులు అవుతారు. కోమటి కులంలో 25 గోత్రాలు మాత్రమే నిలుచుతాయి. ఉత్తరదేశంలో ఉత్తమభేరి కోమటి మహాత్ముడు అంటే మహాత్మాగాంధీ ప్రపంచ కీర్తి పొందుతాడు. మధుర మీనాక్షమ్మ మాట్లాడుతుంది. పట్టపగలు పిడుగులు, నిప్పులవాన పడతాయి. దక్షిణాన 5 తలల మేకపోతు పంది కడుపులో ఏనుగు పుడతాయి. బనగానపల్లె వేప చెట్టుకు జాజిపూలు పూస్తాయి. గుణవంతులు బనగానపల్లె చేరుకుంటారు. బనగానపల్లె నవాబు కొంతకాలం పాలన చేస్తాడు. అద్దంకి నాంచారమ్మ మాట్లాడుతుంది. గోలకొండ నుంచి 2 పిల్లలు పట్టణం ఏలుతారు. మహానంది మరుగులో మహిమలు చూపిస్తారు. నా రాకముందు 4 నిలువుల ఎత్తు ఆజానుబాహులు వచ్చి మేమే వీరభోగ వసంతరాయులు అంటారు. నిజభక్తులు నమ్మరు, మూడులు నమ్ముతారు. వీపు వింజామరలు, అరికాలు, తామర పద్మం కలిగిన వారు వస్తారు. కందిమల్లయ్య పల్లెలో నవరత్న మండపం నిర్మాణం పల్లె పట్టణంగా మారుతుంది. కాంచి కమాక్షమ కన్నీరు చూస్తుంది. ఆవు కడుపులో దూడ బయట కనిపిస్తుంది. పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు. కృష్ణ గోదావరి మధ్య మహాదేవుడు జన్మించి శైవుడైన అన్ని మతాలు గౌరవిస్తూ గుళ్ళు గోపురాలు నిర్మిస్తాడు. గ్రామ దేవతలు ఊగసాలతను. కాశీ, కుంభకోణం, గోకర్ణ క్షేత్రాలు తగ్గిపోతాయి. పట్టపగలు నక్షత్రాలు కనిపిస్తాయి. ఉత్తరాన భూకంపాలు, దక్షిణాన వరదలు, హరిహరరాయలు, రామరాయలు పాలనాంతం అవుతుంది. ముస్లిం రాజులు వస్తారు. ఆ తర్వాత శ్వేతవర్ణులు అంటే బ్రిటిష్ వారు పాలిస్తారు. ప్రజలు ధర్మం మరిచి అన్యాయాలు చేస్తారు. స్త్రీలు పురుషులు సమానులు అవుతారు. యంత్రాలు, మోటార్లు, విమానాలు వస్తాయి. ఈ భవిష్యత్వానులు ఇప్పటికీ చర్చానీయమస్యాలు. ఉదాహరణకు మహాత్మాగాంధీ గురించి చెప్పినట్లు ప్రజలు విశ్వసిస్తారు. ఆయన కాలజ్ఞానం సాంద్ర సింధువేదం అనే పేరు, జీవ సమాధి మరియు వారసత్వం. బ్రహ్మంగారు సా 1693లో కన్నిమల్లేపల్లెలో జీవ సమాధి పొందారు. వైశాఖ శుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్నం 2:30 సమాధి తర్వాత కూడా సిద్ధయ్యకు దర్శనం ఇచ్చారు.
ఆయన మయం ఇప్పటికీ తీర్థక్షేత్రం. ఆయన జీవితం ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక న్యాయం యొక్క మార్గం చూపిస్తుంది. ఆయన వారసత్వం ఆయనపై శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వంటి చిత్రాలు వచ్చాయి. ఆయన తత్వాలు ఇప్పటికీ ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. బ్రహ్మంగారి మయం సందర్శించి ఆశీర్వాదాలు పొందవచ్చు. ఆయన జీవితం మనకు భక్తి జ్ఞానం, సమానత్వాన్ని నేర్పుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.